ఎంజాయ్ బ్రోస్ పండగ చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి. అంబేద్కర్ గురించి నాకు తెలియదు. నేను నీతో ఉన్నాను. 24 గంటల్లో ఆయన రిలీజ్ చేయకపోతే ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, ఏంటిది? కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్ తో నువ్వు పెట్టుకుంటావా? వెంటనే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. I'd like to donate an amount of rupees 25 lakhs. This is just 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు అంటే నేనే I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? ఎవరా అదే నేనే అల్లు అర్జున్ అయితే. ఏంట్రా హడావుడి? ఏం పొడి చేద్దామని? ఏదో సినిమాలు చూసి బిల్డప్. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్ కి. గలీజ్ ముఖంలో నా చెప్పు. ఏంటిది? నన్ను క్షమించండి దయచేసి. రేవంత్ రెడ్డి మాటలింటే దేవుడు మాట్లాడినట్టే అంటాడు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. A few moments later. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎం ఉంటావు. మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులు రా. కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో, అందుకే అమెరికన్ మ్యాగజైన్ లో నన్ను గాంధీ అంటారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? ఎవడో బొగడాగడై ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పి దేవుడు నీకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఇస్తాడు. నేను కాంప్రమైజ్ అవనందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసుకొని పెట్టుకోవద్దు, ఈ రూట్ లో వెళ్ళొద్దు. రేషన్ కార్డు తిరిగిపోవాలి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా? మనసు మార్చుకో ఇప్పుడేనా. నేను సీరియస్ గా మాట్లాడు, నువ్వు జోక్ లేకు. ఇప్పుడు నేను ఇలా చేస్తానా, ఇలా అంటానా? నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు కనుక నన్ను సిరిసిల్లలో కొట్టించినప్పుడు నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు. వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మేము డిసిప్లిన్ గా స్పిరిచువల్ గా పెడతాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇలా మాట్లాడగలనా? నీ పాపం పండింది. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? కూర్చోడానికి సిగ్గులేదు. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే తురుమా పోటుగాడా దారకారా ఎవడారు? ఆయన ఏమైనా చంపించాడా? యాక్సిడెంట్ అయింది. గిడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గిన్ని లోపడైపి. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్, దేవుడు నీతో ఉన్నాడు. పుష్ప హీరో అల్లు అర్జున్ తిరిగి మళ్ళా జైలుకి వెళ్ళిపోతాడు. నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. నేను ఎవరిని పంపాలో అది చెప్పి చేయండి. నేను ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. తేడా వచ్చిందో తొక్క తీస్తా. యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు లేదు.
వేల కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్ ఇది. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, చంద్రబాబు నీడే హ్యూజ్ స్టంట్. మన తెలియని వాళ్ళ గురించి అలా పుసుక్కన మాట జారేయొద్దు. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంటెన్షనల్ గా రేవతిని చంపడానికి ప్రయత్నం చేశాడా? ఒక్కోసారి డీటెయిల్ త్వరలో వెళ్ళిపోతాడు లోపలికి. ఎదుర్కోపోతే మీ అంత పిరికి వాళ్ళు ఎవరు లేరని అనుకుంటారు. మొన్న ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు దానికి దీనికి. పోయి నాకు పోటీ ఎవరాయ్? రాజశేఖర రెడ్డి పోయాడు మస్ అయిపోయి. ఐఎమ్ సెలూన్ సాంబా. అల్లు కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని, లొంగ తీసుకోవాలని. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క తిక్క మాట్లాడుతున్నానా? నాతో పెట్టుకుంటే చరిత్ర 7 పెట్టుకున్నారు, 7 మస్ అయిపోయారు. అది దైవ బలం, 200 కోట్ల బలం. నమస్కారం బా. మరలా కేసీఆర్ అధికారంలో రాడు. ఏంద్రా నువ్వు చెప్పేది? ఎంత అబ్బా, నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. చెప్పు ఏంటిలో వచ్చావు? రేవతి అసలు బెయిల్ ఎందుకు ఇస్తారు? ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. అది మాటలో చెప్పలేకపోతున్నా. సినిమాల్లోనే హీరోలు తప్ప నిజ జీవితంలో మీరు జీరోలు అనుకునే. పోద్దా నీ హ్యాపీ అవుతాను కదరా నేను. ఉచిత విద్య, ఉచిత వైద్యం మీకు చేస్తా. తెలుసా నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు కానీ అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత ఏ మర్చిపోయినా, అదైతే మావాడు బాగా తెలుసు. నేను చేసిందే మీ కొరకు. నీకెందుగా? నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతా. నేనేం చేసినా చెప్పకుండా చేస్తా. ఆయన రేడియో లాంటి వారు బాబు. ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వినరు. మరి అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఆయన మీద ఎవరికో కక్ష ఉంది. నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు బయటికి. అత్త తిట్టినందుకు కాదు, తోడి కోడలు ఎక్కిరించినందుకు అని. ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అది తెలియగానే మేము సుకుమార్ గారు చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.